హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారా? ఏంటది? అన్షేకబుల్గా ఉన్నారా? ఈ వీడియోలో చాలామందిని షేక్ చేసే అతిపెద్ద ఎపిడమిక్, చాలామంది అని ఎందుకంటున్నా అంటే స్టాట్స్ ఏం చెప్తున్నాయంటే, సర్వేస్ ఏం చెప్తున్నాయంటే, ప్రపంచం మొత్తం మీద 280 మిలియన్ పీపుల్ ఇప్పుడు నేను చెప్పబోయే దానివల్ల బాధపడుతున్నారు. 280 మిలియన్ ఇండివిజువల్స్ అండి. 1 మిలియన్ అంటే 10 లక్షల మంది అండి. 1 మిలియన్ అంటే 280 మిలియన్లు అంటే ఆలోచించుకోండి ఎన్ని లక్షల కోట్ల మంది దీంతో ఇబ్బంది పడుతున్నారో. నేను ఈ సమస్యనే టార్గెట్ చేసి ఈ వీడియోలో మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ని చాలా కంట్రీస్లో ఇంక్లూడింగ్ ఇండియా చాలామంది ఒక డిసీజ్గా స్టాంప్ వేసి దానికి మందులతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అది నచ్చక నేను ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటి, ఆ సమస్య ఏంటి? దాని పేరే డిప్రెషన్. ఈ వీడియో చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే అండి, ఈ వర్డ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే, ఏదో బోరు కొడుతూ కూర్చున్న వాళ్ళు కూడా అరే ఏమైంది అలా అలా ఉన్నావేంటి అంటే వాళ్ళ నోట్లో నుంచి ఈజీగా వస్తుంది, నేను డిప్రెషన్లో ఉన్నా. ప్రతి ఒక్కడు డిప్రెషన్లో లేడు ఇక్కడ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎందుకంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ దగ్గర 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అండి, దగ్గర యాంటీ డిప్రెసెంట్ పిల్స్ వేసుకున్నారు. 22-23 సంవత్సరాలు యాంటీ డిప్రెసెంట్ పిల్స్ వేసుకున్నారు. నా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు నేను మాట్లాడితే అసలు ఆ వ్యక్తికి డిప్రెషన్ లేదండి. ఆ వ్యక్తికి డిప్రెషన్ లేదు. ఎవరి దగ్గరికి అయితే వాళ్ళు వెళ్ళారో, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఒకళ్ళని కించపరచడం ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు. అక్కడికి వెళ్తే వీళ్ళు ఏదో చెప్పారు, నాకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది, డిప్రెషన్, ఇగో మందులు వేసుకో. డిప్రెషన్లో సెరటోనిన్కి హార్మోన్కి సంబంధించిన మందులు ఎక్కువ ఇస్తుంటారు. ఆ సెరటోనిన్ హార్మోన్ అనేది ఉంటే ఏమవుతుందంటే బాడీలో మూడ్ చాలా బాగుంటుంది. 4 హార్మోన్స్ మీద ఈ గేమ్ నడుస్తుందండి. ఒకటి డోపమిన్, ఒకటి ఆక్సిటోసిన్, ఒకటి సెరటోనిన్, ఇంకోటి ఎండార్ఫిన్స్. మందులన్నీ వీటి మీదే బేస్ అయి ఉంటాయి. ఏ హార్మోన్ అయితే తక్కువ అవుతుందో ఆ హార్మోన్ని స్టిమ్యులేట్ చేసే విధానాలు ఆ మందుల్లో ఉంటాయి. ఆ హార్మోన్ ట్రిగర్ అవ్వగానే చాలా బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, నిద్రపడుతుంది. కొంతమంది డిప్రెషన్ అని చెప్పేసి నిద్ర పట్టట్లేదంటే స్లీపింగ్ పిల్స్ వేసేసుకుంటున్నారు, ఆర్ స్లీపింగ్ పిల్స్ ఇస్తున్నారు. కశ్యప్ తప్పేంటి అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా డిప్రెషన్ ఉందా? ఇది ఫస్ట్ గమనించాలి. ఎలా గమనించవచ్చు డిప్రెషన్ ఉందా లేదా ఈ వీడియోలో నేను చెప్తాను. నంబర్ 1. నంబర్ 2, డిప్రెషన్ అనేది మందు అక్కర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. డిప్రెషన్ నుంచి బయటపడటానికి మందులు అక్కర్లేదు. నాతో ఎవరు గొడవ పెట్టుకున్నా నేను రెడీ, ఇబ్బంది ఏం లేదు. మందులు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఈ వీడియోలో ఫస్ట్ అసలు డిప్రెషన్ ఉందో లేదో తెలుసుకోవాలంటే ఏం చూడాలి, అది తెలుసుకొని మందెందుకు అక్కర్లేదు, దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, డిప్రెషన్ని బద్దలుగా పగలగొట్టి ఆ డిప్రెషన్ ఫ్రీగా తయారు చేయగల ప్రోగ్రామ్ వన్ అండ్ ఓన్లీ అన్షేకబుల్. మార్చ్ 22-23 తారీఖుల్లో ఉంది. ఏప్రిల్ 26-27 తారీఖుల్లో సక్సెస్ సైకాలజీ. డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలి అంటే
ఏం చెయ్యాలి అనేది ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. డిప్రెషన్ ఉంది అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే హెల్ప్లెస్నెస్ ఎక్కువ ఉంటుందండి. తెలుగులో చెప్పాలి అంటే హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయత. అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్లో ఏ థాట్ ప్యాటర్న్ నడుస్తుందంటే ఇక నా జీవితం మారదు. హెల్ప్లెస్నెస్ అండి దానికి అర్థం. ఇక నా జీవితం మారదు. వాళ్ళు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో వాళ్ళ లైఫ్లో డిప్రెషన్ ఎందుకు వస్తుంది? మన లైఫ్ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. ఎందుకు జరగలేదు? జరిగుంటే బాగుండేది కదా, జరగపోవటం వల్ల నేను ఇది కోల్పోయాను. ఈ మూడు ఆలోచించడం వల్లే డిప్రెషన్ అండి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే అయ్యో ఎందుకు జరగలేదు అని ఓవర్ ఎనాలిసిస్ చేయటం వల్ల. సెకండ్, జరుగుంటే బాగుండేది అన్న రిగ్రెట్. థర్డ్ది ఏంటంటే ఇలా జరగకపోవటం వల్ల నేనేం కోల్పోయాను. ఈ మూడిటి గురించి ఆలోచించే డిప్రెషన్ వస్తుంది కదా. అయితే హెల్ప్లెస్నెస్ అంటే ఏంటంటే రీజన్ ఏదైనా కానీ వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే ఇక జీవితం మారదు, మనం ఎప్పుడూ బాధపడాల్సిందే, మన లైఫ్లో ఇక సుఖ సంతోషాలు ఉండవు, మన లైఫ్లో మనం బౌన్స్ బ్యాక్ అవ్వలేం, మన లైఫ్ మారదు 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 మారదు, ఎప్పుడూ ఇంతే ఉంటుంది అన్న అపనమ్మకం అండి హెల్ప్లెస్నెస్ అంటే. దాని ద్వారా ఏమవుతుందంటే హెల్ప్లెస్నెస్లో ఉంటే వాళ్ళకి మారటానికి అవకాశాలున్నా, డిప్రెషన్ నుంచి బయటపడటానికి అవకాశాలు కలిసి వచ్చిన, లైఫ్లో సంతోషంగా ఉండటానికి అవకాశాలు ముందే ఉన్న రీజన్స్ ఉన్నా కానీ వాళ్ళ మైండ్ అది చూపియదు. నిస్సహాయ స్థితి హెల్ప్లెస్నెస్ అంటే. ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ సైన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయండి. డిప్రెషన్ అంటే అర్థం ఏంటంటే ప్రొలాంగ్డ్ టైమ్గా ఉండటం. కొన్ని నెలలు సంవత్సరాలు అలానే హెల్ప్లెస్నెస్లో ఉంటే అది డిప్రెషన్ అని అర్థం అండి. నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే పర్సిస్టెంట్ సాడ్నెస్ అంటే ఏంటంటే వాళ్ళు 24 గంటల్లో మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. ఈ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బోరు కొట్టడం కాదు, ఏదో జస్ట్ ఇంట్రెస్ట్ లేకపోవటం కాదు, భరించలేనంత మానసికంగా అది వాళ్ళని తినేస్తుంటుంది. అదేదో ఒక గంటో ఒక 2 గంటలో కాదండి, కంటిన్యూస్గా గంటలు పొద్దున లేవగానే వాళ్ళ పని ఏంటయ్యా అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసినట్టు వాళ్ళ పని ఏంటయ్యా అంటే బాధపడుతూనే ఉంటారు. కొన్నిసార్లు అది బయటికి ఏడుపులాగా కనిపించవచ్చు, కొన్నిసార్లు ఆ పెయిన్, డిప్రెషన్లో ఉన్న పెయిన్ కొన్నిసార్లు బయటికి కనిపించవచ్చు, కొన్నిసార్లు కనపడకపోవచ్చు. సో పర్సిస్టెంట్ సాడ్నెస్ అండి, కంటిన్యూస్గా నెలల తరబడి ఇందాక చెప్పినట్టు బాధపడటం. ఇంకొకటి హెల్ప్లెస్నెస్, నిస్సహాయ స్థితి. ఇంకొకటి హోప్లెస్నెస్, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఆశ చిగురించదండి. ఆశ అనే ఒక అంకురం చిగురించదు. ఆశ అనే ఒక కిరణం వాళ్ళ లైఫ్లో, వాళ్ళ మైండ్లో ప్రసరించదు. లైఫ్లో అనటం తప్పు, ఎందుకంటే లైఫ్లో ఉంటుంది కానీ వాళ్ళ మైండ్ చూడనీయదు. ఆనందపడటానికి, జీవితాన్ని మార్చుకోవటానికి ఎన్నో ఛాన్సెస్ ఉన్నా కానీ వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే హోప్ లేదు, మనకు అసలు బెటర్ అవుతావన్న హోప్ లేదు. ఇక్కడ 2 జరుగుతాయండి. ఒకటి, జీవితాంతం వాళ్ళంతే బాధపడుతుంటారు, జీవితాంతం అంతే హోప్లెస్నెస్గా ఉంటారు, లేదా హెల్ప్లెస్నెస్గా ఉంటారు. కొంతమంది జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఇది ఒక్క రోజు, ఒక్క 4-5 రోజుల్లో ఉంటే దానికి డిప్రెషన్ అని ముద్ర వేద్దండి. దీనివల్ల ఫిజికల్గా కనపడే సిమ్టమ్స్ ఏంటంటే నిద్ర పట్టకపోవటం కావచ్చు, ఇంట్రెస్ట్ కోల్పోవటం కావచ్చు, ఎప్పటైట్ మీద అది అంటే ఆకలి మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అవి ఫిజికల్గా, బయోలాజికల్గా ఆ సిమ్టమ్స్ కనపడతాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, డిప్రెషన్లోకి మిమ్మల్ని పంపించగల మీ మైండే బయటికి కూడా తీయగలదు. బాగా గుర్తుపెట్టుకోండి. మందులక్కర్లేదు అని ఎందుకు అంటున్నానంటే ఇందాక నేను 3 చెప్పా కదా. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు, నెంబర్ 1. నెంబర్ 2, జరిగుంటే బాగుండేది,
నంబర్ 3, జరగకపోవటం వల్ల నేను ఏవేవి కోల్పోయాను వీటి మీద ఫోకస్ చేయటం వల్ల డిప్రెషన్ వస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, మందేసుకుంటే వీటి మీద ఫోకస్ చేయటం మీ మైండ్ ఆపేస్తుందా? ఆపేయట్లే కదా. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ డిప్రెషన్లోకే పోతున్నారు. ఆ వ్యక్తి గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ డిప్రెషన్లోకే పోతున్నారు. లేదా ఆ ఫెయిల్యూర్, ఆ అవమానం, అది ఏదైనా కానీనండి, అది ఏదైనా కానీ, బ్రేకప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే దీని నుంచి బయటపడటానికి మారాల్సింది బాడీలో హార్మోన్స్ కాదండి, మారాల్సింది ఆలోచన విధానం. మీ ఆలోచించే విధానం మీదే బాడీలో ఏ హార్మోన్స్ ట్రిగర్ అయితే అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంతెందుకండి, మీరు బెటర్గా ఆలోచిస్తే బెటర్ హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్ మీలో ట్రిగర్ అవ్వవా? మనం ఆర్టిఫిషియల్గానే తీసుకోవాలా? డిప్రెషన్ నుంచి బయటపడడానికి మందక్కర్లేదు, ఆలోచన విధానం మారాలి, అన్షేకబుల్గా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి అంటే ఆలోచన విధానంలో కొన్ని నమ్మకాలు మారాలండి, కొన్ని బిలీవ్ సిస్టమ్స్ బద్దలుగా బ్రేక్ అవ్వాలి. అది ఏ రోజైతే అవుతుందో డిప్రెషన్ నుంచి బయటపడచ్చు. మీరు డిప్రెషన్ కోసం మెడిసిన్స్ వేసుకోబోయే ముందు ఒకసారి ఆలోచించండి. ఆలోచన విధానాన్ని మార్చే మందు ఈ భూప్రపంచంలో లేదు. ఆలోచన విధానాన్ని మందు మార్చలేదు. ఆలోచన విధానాన్ని ఇంకొక ఆలోచన ద్వారానే మార్చచ్చు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. నెగిటివ్ ఆలోచనని ఇంకొక బెటర్ ఆలోచన, పాజిటివ్ ఆలోచనతో కోసేయాలి. అలా నేర్చుకోగలిగినప్పుడు డిప్రెషన్ నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు, అన్షేకబుల్గా నిలబడచ్చు.